ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరము కలిగిన ప్రియ మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రముల ప్రభువా. ఇంతవరకు మీ దయగల రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి సజీవుల లెక్కల్లో ఉంచి నూతన సంవత్సరంలో 5వ నెలలో 21వ తారీఖు వరకు సజీవుల లెక్కల్లో ఉంచిన నా తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఈరోజంతా మాకు కావలసినవన్నీ అనుగ్రహించి రాకపోకల్లో కాపుదల భద్రత దయచేసి రోగులందరిపై మీ హస్తం నుంచి మీకు స్వస్థపరిచి నశించిపోతున్న వారిని రక్షించి రక్షింపబడిన వారి చుట్టూ మీ కాపుదల కంచె వేసిన ఆయన. ఇదిగో భయంకరమైన భూకంపాల నుండి, వరదల నుండి, సునామీల నుండి, సుడిగాల నుండి, 5 మనుగుల వడగండ్ల నుండి, 666 ముద్రాకాలము నుండి, అగ్ని గంధకాల నుండి, భయంకరమైన తెగుళ్ళు నుండి నాయన, భయంకరమైన కరువుల నుండి నాయన, భయంకరమైన శోధన కాలములో నుండి మమ్మల్ని రక్షించగలిగిన దేవుడవు నీవే అని నీకు మొరపెట్టుచున్నాము తండ్రి. ఇదిగో బెంగళూరు పట్టణస్తుల్లో అందరినీ కూడా, నివాసులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. వరద బాధితులందరినీ కూడా ఆదరించండి నాయన. మరి అక్కడ మా బిడ్డలు కూడా అనేక మంది ఉన్నారు ప్రభు, వారిని అందరినీ కూడా ఆదరించండి. ఆహారమును, ఆరోగ్యమును, వస్త్రాలను సమస్తమును దయచేసి క్షేమకరమైన స్థితిలో ఉంచమని వేడుకొనిచున్నాము తండ్రి. నా ప్రభువా, నా దేవా, నా రాజా, మా ఆర్తధ్వనిని అంగీకరించండి ప్రభువా. ఉదయమున మా కంఠస్వరం మీకు వినబడినట్లు మధ్యాహ్న కాలము, సాయంకాలము కూడా మీ పాద సన్నిధిలో కూడుకొని దినమునకు 3 సార్లు ప్రార్థించిన దానియేలు ప్రార్థనను, 7 సార్లు స్తుతించిన దావీదు ప్రార్థనను మీరు మాకు అనుగ్రహించి నాయన, రాబోయే శోధనల నుండి, విపత్తుల నుండి నాయన మమ్మల్ని రక్షించగలిగిన దేవుడు అని నీకు మొరపెట్టుచు, నీకు ప్రార్థన చేసుకుంటూ ప్రభువా, నీ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ధైర్యము కలిగి ముందుకు సాగటానికి మీరు మాకు సహాయమును దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్.